సార్. అసెంబ్లీకి వెళ్ళేటువంటి దమ్ము లేక ప్రజల్లో నాకు ఇంత బలం ఉంది, జనబలం ఉంది అనేటువంటి గర్వంతో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. 59 మందితో Z+ భద్రత కల్పిస్తున్నప్పటికీ కూడా వందల మంది సార్. ఒక్కొక్క పర్యటన జగన్ గారి పర్యటన చూసుకుంటే సార్, జగన్ గారు రాప్తాడు పర్యటనకి 506 మంది పోలీస్ సిబ్బందిని సార్, 5 స్పెషల్ పార్టీ బృందాలని ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి 2 బృందాలను కూడా కేటాయించారు సార్. అలాగే సత్తెనపల్లి పర్యటనకి 679 మంది పోలీస్ సిబ్బందిని, 15 రోప్ పార్టీని కూడా వినియోగించారు సార్. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా 123 మంది పోలీసులతో 2 రోప్ పార్టీలని, తెనాలి పర్యటనలో 123 మంది పోలీసులని 2 రోప్ పార్టీలని పెట్టారు సార్. శ్రీ సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా 394 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు అన్నది కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి కన్నా ఎక్కువ సెక్యూరిటీ కల్పించినట్లే కదా. అవును సార్. అంటే ఎందుకు వీళ్ళు నానాయాగి చేస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి భద్రతను కానీ, ఈ పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి తీరుని కానీ, వాళ్ళ నిరసన తెలియచేయడానికి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛను కల్పించింది సార్. కానీ గత ప్రభుత్వాన్ని చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని చూసుకుంటే సార్, ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పర్యటన కావచ్చు, ఈ పర్యటనలన్నీ కూడా ఏ విధంగా అడ్డుకున్నారో ఆ రోజు అన్నది క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడికక్కడ వెళ్తే ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే సార్ పర్యటిస్తున్నారంటే అక్కడ 50 మంది పోలీస్ సిబ్బంది కూడా ఉండడం కష్టంగా ఉండేది. మహా పెద్ద సభ అయితే కనుక 100 మంది సిబ్బంది ఉండడం కష్టమయ్యేది. అందరినీ అవసరస్తులు చేయడానికి, అందరినీ నిర్బంధించడానికి మాత్రమే ఆ రోజు పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాంటి ఎక్కువ మందితో ఎప్పుడు భద్రత కల్పించినటువంటి అవకాశం, అలాంటి పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు సార్. చెయ్యలేదు కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో. కానీ ఇవాళ మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సార్. కానీ కూటమి ప్రభుత్వం అనుకున్న దానికంటే కూడా ఒక పులివెందుల ఎమ్మెల్యే గారికి ఇంత సెక్యూరిటీ కూడా ఖర్చు పెట్టడం కానీ, ఇంత సెక్యూరిటీని కూడా ఇవ్వడం కూడా అవసరం లేదని నాకులాంటి వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉంటాం సార్. ఎందుకంటే ఆ రోజు ఇంత జనాకర్షించినటువంటి వ్యక్తులకే అసలు లోకేష్ గారి పాదయాత్రలో అడుగడిగినా కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించేవారు అది క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు ఆ రోజు. అయినా సరే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే ఏమైనా సరే ఒక సినీ అనేటువంటి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా కారు కింద ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారంట అన్నారు సార్. అంటే ఆ వీడియోలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదండి, ఎలా అనగలుగుతారు సార్? అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్. వాళ్ళ పార్టీ హ్యాండిల్లో కానీ, వాళ్ళ పార్టీలో కానీ ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని ఒక క్రియేషన్, ఏఐ క్రియేషన్ కి అలవాటు పడిపోయినట్టున్నారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అలవాటు పడిపోయి ఇది కూడా అలాగే క్రియేట్ చేశారేమో అనుకుంటున్నారు. కానీ నిజానిజాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టినప్పుడు ఆ వీడియో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. పదే జూమ్ చేసి చూసినప్పుడు కూడా తెలుస్తుంది. వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళినా బతుకుండేవాడు. కనీసం ఆ ఇంటికి పరామర్శ కూడా లేదు. సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తి గురించి రాజకీయంగా మీరు పరామర్శకు వెళ్తారు, మీ పార్టీ సార్. ఇదే కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే కానీ సార్, నిజంగా తప్పు చేసింటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈయన చేసేటువంటి హంగామాకి, హడావిడికి నిజంగా 2 కార్యకర్తలు చనిపోవడం జరిగింది సార్. మన అంటే ప్రాణాలు ఎలా వస్తాయి సార్? 10 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు చేతులు దులిపేసుకుంటే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఇవ్వగలరా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇవ్వలేరు. ఎందుకు ఇంత హంగామా, ఎందుకు ఇంత హైరాణ పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను రావాలని పగటికల్లగా ఉండడం ఎక్కడైనా చూస్తారు. ఏ శుభకార్యానికన్నా అటెండ్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు చూసినా పరామర్శలు అంటాడు, లేకపోతే మిర్చి యార్డుకెళ్ళి అక్కడ దొంగతనాలు, లేకపోతే బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్లకి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళేటువంటి వ్యక్తి, బెట్టింగ్లు కాసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు పెట్టించడం. ఏం జరుగుతుంది సార్? ఇలాంటి వ్యక్తిని ఇంకొకసారి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇలాంటి వ్యక్తి సామర్థ్యం కూడా ప్రజలు కోరుకోవట్లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ శుభం కోరుకోడు రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి కూడా. ఎప్పుడు ఈ శవ రాజకీయాలు
మాత్రమే అలవాటు పడి వస్తాడు, ఒక పరామర్శ చేస్తాడు, వెళ్తాడు, మళ్ళీ ఇంకొక ఇద్దరిని పొట్టన పెట్టుకుని వెళ్తాడు. మళ్ళీ అక్కడ ఒక పరామర్శతో పోదు, మళ్ళీ ఇంకో 2 పరామర్శలు రెడీగా పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సార్. అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండి కోరుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అని చెప్తూ ఉంటే ఎక్కడ ఇంత కూడా రాష్ట్రం మీద వాళ్ళకి కానీ జాలి అనేది మీరు లేదు సార్. యా